హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోని కూర చేశాను. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది ట్రై చేసి తిని చూడండి, మీకే అర్థమవుతుంది. అంత బాగుంటుంది. ఇది దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా తయారు చేయబడ్డాము. ఏ విధంగా చేసామో మన కిచెన్లోకి వెళ్దాము. ముందుగా చేపల్ని రెడీ చేసి పెట్టుకుందాము. అవి ఏంటంటే మనం అక్కడి నుంచి తెచ్చుకున్నదే కాకుండా ఇంటి దగ్గర కూడా బాగా నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకొని, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఒక స్పూను కారం కూడా వేసుకునేసి, ఒక స్పూన్ సాల్టు, ఒక నిమ్మకాయని 2 దెబ్బలుగా చేసుకునేసి అందులో గింజలు తీసి రసం పిండుకుందాం. అది బాగా రసం వచ్చేది ఒక కాయ సరిపోతుంది, లేదంటే దాన్ని బట్టి చూసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా స్పూన్ మందం నూనె వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇది అన్ని ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకునేసి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక అరగంట సేపు దీన్ని ఊరబెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 4 గంటలు మనం నూనె పోసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవటానికి ఈ ఊరబెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా అందులో నూనె కాస్త వేడెక్కనిచ్చి అందులో వేసుకోవాలి. వేడెక్కడం అంటే పూర్తిగా వేడెక్కకుండా మీడియం ఉండే విధంగా చూసుకోవాలి. ఆ విధంగా హీట్లో ఇప్పుడు మనం వేసుకునేసి ఈ ముక్కలు వేసినాక లైట్గా ఈ విధంగా కదుపుకోవాలి. ముక్కల్ని ఏంటంటే ఈ విధంగా కదిపితే అతుక్కోకుండా ఉంటుంది. ఆ తర్వాత సగం వేగిన తర్వాత ముక్కల్ని మనం ఏం చేద్దామంటే ఈ విధంగా తిరగేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తిరగేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇరిగిపోతాయి. ఈ చేపల పేరు ఏంటంటే గడ్డి మూస అని అంటారు వీటిని. ఇవి చాలా రుచిగా ఉంటాయి, ముళ్ళు తక్కువ ఉంటుంది, సుత్తి మెత్తగా ఉంటాయి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇది కూడా ఏంటంటే మాడిపోకుండా చూసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ కూరలకి మంచి పర్ఫెక్ట్ రుచి వస్తుంది. ఓకేనా? కానీ ఏంటంటే వీటిని మాత్రం మంచి పర్ఫెక్ట్గా చూడండి ఎలా చేయాలన్నది. స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ఈ కూర ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. మిగిలిన చేపలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసి బాగా ఫ్రై కానిచ్చి తీసి ప్లేట్లోకి వేసుకునేసి పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఒక 3 ఎర్రగడ్డలని ఈ విధంగా పేస్ట్ చేసుకునేసి తీసి ఒక గిన్నెలోకి వేసి పెట్టుకుందాం. ఈ గిన్నెలోకి వేసినాక చూద్దామా ఈ పేస్ట్ ఏ విధంగా ఇట్లా బాగా శుద్ధి మెత్తగా ఉండే టైప్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టమోటాలని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి కొన్ని జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకునేసి అందులో ఒక స్పూన్ మందం నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, చెక్క, ఒక 3 లవంగాలు, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసుకుందాం. వేసినాక దీన్ని కాస్త ఫ్రై చేయాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలను తీసుకునేసి అందులో వేసి ఇవన్నీ కలిపి కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ బాగా వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు అందులో వేసి కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ టైప్లో ఏంటంటే బాగా ఒక మంచి కలర్ వచ్చేదాకా వేగిన తరువాత 2 స్పూన్లు కారం వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడర్ వేసి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం టైట్గా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని నీళ్ళు వేసుకుందాం. లైట్గా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పలచబడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఈ టైపులో వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి దీన్ని కూడా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇది ఏంటంటే ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుంది. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అదే మిక్సీ జారీలో కాసిన నీళ్లు పోసి అలా తొలిపేసి
పోసేసుకుందాం. ఓకేనా. ఈ టైప్లో పోసిన తర్వాత ఏంటంటే కొద్దిగా లూజ్ అవుతుంది. లూజ్ అయిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఏంటంటే మంచి కలర్ వచ్చేదాకా, అంటే నూనె పైకి తేలేదాకా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుతూ ఒక 3-4 నిమిషాల సేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా తుకతుగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనకు నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి బాగా తెరిలేదాకా, కొంచెం పులుసు చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక స్పూన్ మనం కస్తూరి మేతి వేసి దీన్ని కూడా కలుపుతూ ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని దాంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే గంటి పెట్టి ఎక్కువ శాతం కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ మూమెంట్లో ఏంటంటే రుచి చూసుకునేసి సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు బాగా ఉడకనిచ్చి ఉడికిన తర్వాత ఈ విధంగా తిప్పాలి. చల్లిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి దీన్ని మనం చూసుకుందాం. మన పులుసు ఎలా ఉన్నది, ముక్క ఎలా ఉన్నది, అది ఒకసారి మనం ఏంటంటే చెక్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఆ స్మెల్ను బట్టే అర్థమైపోతుంది సూపర్గా ఉన్నది. ఇది దేంట్లోకైనా సరే, అన్నంలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్గా ఉంటుంది. వీటిలో మీకు ఏది నచ్చితే దాన్ని ఆ టైప్లో చేసుకొని తినడానికి చాలా అనుగుణంగా ఉండే విధంగా ఇందులో అన్నీ రూపొందించబడ్డాయి. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఓకేనా.